2024-25 ఆర్థిక సంవత్సరంలో సైబర్ నేరగాళ్ల చేతిలో భారతీయులు 22,842 కోట్ల రూపాయలు కోల్పోయారు. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో సైబర్ నేరాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 రెట్లు పెరిగాయని ఢిల్లీకి చెందిన డేటా ల్యాబ్స్ సంస్థ తెలిపింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంచనా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో సైబర్ నేరాల వల్ల 1.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. 2022లో 2,306 కోట్లు, 2023లో 7,465 కోట్ల నష్టం జరగగా 2023లో 15.6 లక్షల ఫిర్యాదులు, 2024లో 20 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. 2019తో పోలిస్తే ఈ సంఖ్య 10 రెట్లు ఎక్కువ. 2025 జూన్ నెలలో దేశవ్యాప్తంగా 24.03 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇది సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది. ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్ట్, డీప్ ఫేక్ వీడియోలు, యాప్లలో పెట్టుబడులపై లాభాల ఆశ చూపడం, బ్యాంకు బీమా రెన్యువల్ పేరిట మోసాలు, న్యూడ్ కాల్స్తో బెదిరింపులు వంటి కొత్త పద్ధతులతో నేరగాళ్లు డబ్బు కొట్టేస్తున్నారు. 2024లో 22 లక్షలకు పైగా సైబర్ నేరాలు నమోదయ్యాయని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2021లో 4.5 లక్షల నేరాలతో పోలిస్తే ఇది 4 రెట్లు ఎక్కువ. ఈ ఏడాది ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా నేరాలు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 1.6 లక్షలు, ఉత్తరప్రదేశ్లో 1.4 లక్షలు, కర్ణాటకలో 1,00,000 నేరాలు జరిగాయి. 2018-2022 మధ్య చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి 3,000కి పైగా పిల్లలపై ఆన్లైన్ వేధింపులకు 500కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ వెబ్సైట్లపై సైబర్ దాడులు కూడా బాగా పెరిగాయని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల వెల్లడించింది. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రతి నిమిషం 761 సైబర్ దాడులు జరుగుతున్నాయి. వినియోగదారుల డేటా చోరీ, వెబ్సైట్ల బ్లాకింగ్, డబ్బు డిమాండ్ వంటివి పెరిగాయి.